ఆర్టీసీ ప్రయాణం సుఖవంతం సురక్షితం అన్నమాట ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్ష్యం నీరుగారిపోతుంది. ప్రయాణికులకు ఆర్టీసీ ప్రయాణం పెను భారంగా మారింది. అసౌకర్యాల లేమితో మహిళలకు మూత్రశాలల సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు బయటనే మూత్ర విసర్జన చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మూత్రశాలలు ఉన్నప్పటికీ సరైన మెయింటెనెన్స్ లేక ప్రతిరోజు మూత్రశాలల గదులకు తాళాలు వేస్తూ ప్రయాణికులను పెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు బయట ప్రదేశాలలో పురుషులు మహిళలు సైతం మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. దీంతో ప్రయాణ ప్రాంగణం అంతా కంపుతో నిండిపోయి ప్రయాణికులు వాసన భరించలేక ముక్కులు మూసుకుంటున్నారు. పురుషుల మూత్రశాలల్లో గత 2-3 నెలల క్రితం చేసిన మరమ్మతుల పనులు పనికి రాకుండా పైపులు పగిలిపోయి వెక్కిరిస్తున్నాయి. సరైన నీటి సౌకర్యం లేక పరిశుభ్రత పాటించక ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ప్రయాణికులే కాకుండా ఆర్టీసీ సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు కండక్టర్లకు సరైన వసతి రూములు లేక డ్రైవర్లు బస్సు స్టీరింగ్లపైనే భోజనాలు చేస్తున్నారు. ఖానాపూర్ ప్రయాణ ప్రాంగణంలో ఇంత దుస్థితి ఏర్పడ్డప్పటికీ పై అధికారులు పట్టించుకోకపోవడం హాస్యాస్పదంగా మారింది. ఆర్టీసీ సంస్థ కోట్ల రూపాయలు ప్రజల వద్ద వసూలు చేస్తున్నప్పటికీ అసౌకర్యాలు కల్పించి ప్రజలను అవస్థ పెట్టడం సరైంది కాదని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పై అధికారులు వెంటనే స్పందించి ఖానాపూర్ ఆర్టీసీ ప్రయాణికుల డ్రైవర్ కండక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఖానాపూర్ ప్రజలు హెచ్చరిస్తున్నారు. నా పేరు బాణాల దేవదాస్, అది గంగాపూర్ కడెం మండల్. నేను ఈరోజు ఖానాపూర్ బస్టాండ్కి వస్తే ఖానాపూర్ బస్టాండ్లో కనీస వసతులు లేక బాత్రూమ్ పోదామంటే బాత్రూంలో వాటర్ వస్తలేవు. లేడీస్ పోవాలంటే 10 రూపాయల వాటర్ బాటిల్ తీసుకొని పోవుడు అవుతుంది. గలీజ్ వాసన ఇలాంటివి చేసుకొని మా రైతుల పైసలు తీసుకొని మేము ప్రయాణించే పైసలలో తీసుకొని మాకు ఈ పరిస్థితి తెచ్చే ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో అర్థమవుతలేదు. ఇవన్నీ కొద్దిగా చూసి ఈ రోడ్డు రవాణా శాఖ మంత్రి కొద్దిగా చూసుకొని ఇవన్నీ పట్టించుకొని మంచి చేసుకోవాలని నా యొక్క విన్నపం. అందులో వీలు లేవు. ఇది మన ఇది లాటరీ రూమ్లల్లో అధికారులు శ్రద్ధ చేసుకున్నాలా. ఇట్లా లేకుంటే ఎట్లా ఇది బాగా ఘోరం జరుగుతుంది. శ్రద్ధ చేసుకున్నాలని అంటుంది. బస్ స్టాండ్లో వాటర్ వస్తలేవు. 3 రోజుల నుంచి వాటర్ వస్తలేవు. ఇది పరిస్థితి. బాగా కష్టమవుతుంది. ఇక్కడ ఇది వాసన బాగా వస్తుంది. మేము వాళ్ళకి చెప్పుకోవాలా సార్?